వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సెప్టెంబర్ నెలలో అండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? వీళ్ళు సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఉన్నది. కుటుంబ సౌఖ్యము అంటే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండటము, మేలు జరిగే విధముగా ఉండటము, అలాగే కుటుంబము అభివృద్ధి చెందటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము జరుగుతుంది. ఉంటాయి కదా ఎప్పటికప్పుడు కుటుంబంలో మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. అలా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు. అలాగే ఉద్యోగము కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి, వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఖచ్చితముగా కుదిరే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగులు చేసేటువంటి వాళ్లకు కాస్త వాళ్ళ అప్గ్రేడ్ కావటం అంటే ప్రమోషన్లు లాంటివి రావటము కానీ, లేకపోతే శాలరీ జీతం పెరగటం లాంటివి కానీ, అరే నీకు రేపు నెలలో పెరుగుతుంది అని ముందే నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటి వార్త వీళ్ళ చెవిన పడడం కానీ, లేదా ప్రమోషన్ ఇచ్చి నీకు జీతం పెరుగుతుంది అనేటువంటి ఇది ఉండటం కానీ, ఇలాంటివి జరుగుతాయి. మంచి ఉద్యోగం, ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి ఉద్యోగాలు పొందేదానికి ఉన్నది. అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు అధికారుల యొక్క మన్ననలు, ప్రశంసలు పొందడం, వీళ్ళు అధికారులు ప్రశంసలు పొందుతారు. ప్రయత్న కార్యములు నెరవేరుతాయి. ఏది ప్రయత్నం చేసినా నెరవేరడానికి సిద్ధంగా ఉంది, నెరవేరుతాయి. ఆటంకాలు ఏమీ ఉండవు. ఏదో 1-2 దానిలలో ఆటంకాలు ఉండవచ్చును, మిగతాటివి ఏవి పట్టుకున్నా వీళ్లకు అనుకూలవంతముగానే ఉన్నాయి గాక. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, వృధా కలహములు, నిష్కారణముగా కలహాలు వచ్చే అవకాశం ఉంది ఒకటి. రెండవది, వీళ్ళు లేకపోయినా, వీళ్ళ ఆ సన్నివేశంలో లేకపోయినా ఒక నిందల పాలు కావటం, ఆయన ఇలాంటివాడు అలాంటివాడు అని అనిపించుకోవటానికి, దాని వలన కాస్త మనక్లేశం, నేను అక్కడ లేను కదా, నాకేమిటి సంబంధము, వీళ్ళు నన్ను అనవసరంగా అనుకున్నారు అనేటువంటి భావనతో కించిత్ వాళ్లకు బాధ కలుగుతుంది గాక. అలాగే శరీరములో వాతము, పిత్తము, కఫము అని ఇవి ఉంటాయి. అటువంటి వాత రోగములు సంభవించేటువంటి ఇది కాస్త చూపించవచ్చును. తద్వారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూపించుకుంటే వెంటనే పోయేదానికి కూడా మేలు జరుగుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు, ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అవి ఒక్కసారి చూపించుకుంటే మేలు జరుగుతుంది గాక. చంచలమైనటువంటి బుద్ధి ఉండరాదు, ఏకోన్ముఖంగా ఒకే దాని మీద అనేటువంటి అభిప్రాయంతో ఉంటేనే వీళ్లకు మేలు జరుగుతుంది గాక. అట్లాగే బంధువుల వలన, మిత్రుల వలన కాస్త విరోధాలు పెరిగేది కూడా ఉన్నది. నేను అందుకే చెప్పా, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ మాట ఎప్పుడైతే జాగ్రత్తగా మాట్లాడతారో మేలు జరుగుతుంది గాక. వీళ్ళు ప్రయాణం చేసే ప్రతి చోటికి ఎక్కడికి వెళ్ళినా వీళ్లకు కాస్త ఆదాయంకు సంబంధించినటువంటి మాటలే మాట్లాడుకుంటారు. తద్వారా యోగవంతముగా ఉన్నది వీళ్లకు. ఇది వీళ్ళ యొక్క సింహరాశి వాళ్ళ యొక్క ఈ మాసం అంతా కూడా వీళ్ళు చేసుకునేటువంటి విధానం. అయితే అండి, సింహరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు? సింహరాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు, మేలు జరిగేదానికి కావాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తున్నాయి. గణపతి నవరాత్రులలో శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ఒకటి. అలాగే గణపతికి కాస్త అటుకులు, బెల్లము, గణపతి దగ్గర ఎన్నో కొన్ని, వీళ్ళకు 1/4 కిలో అటుకులు, 1/4 కిలో బెల్లం తీసుకువెళ్ళి గణపతి దగ్గర పెట్టి, గణపతికి మాత్రమే 11 ప్రదక్షిణలు చేయటం అనేటువంటిది చాలా యోగదాయకం. ఈ విధంగా చేయాలంటే
మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.